ఫ్రెండ్స్, అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, అమల అక్కినేని హీరోయిన్గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా ఎంతటి మైలురాయిగా నిలిచిందో అందరికీ తెలిసిందే. 1989లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా కథనాన్ని, టెక్నిక్ను, స్టైల్ను పూర్తిగా మార్చేసిన నిజమైన గేమ్ చేంజర్. యాక్షన్, రియలిజం, నేపథ్య సంగీతం, పాత్రల తీరు, ప్రతి అంశం అడ్వాన్స్గా ఉండడం వల్ల శివకు ఒక కల్ట్ స్టేటస్ ఏర్పడింది. ఈ లెజెండరీ చిత్రం ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత రిలీజ్ అయి మళ్ళీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొత్త సినిమాలు పోటీల్లో ఉన్నా కూడా శివ రిలీజ్కు అద్భుతమైన స్పందన లభిస్తుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్స్ చూసిన పరిశ్రమ వర్గాలు కూడా షాక్ గురయ్యాయి. నాస్టాల్జియా ఫ్యాక్టర్, నాగార్జున అమల కెమిస్ట్రీ, ఇళయరాజా సంగీతం, ఆర్జీవీ స్టైల్ అన్నీ కలిపి యువత నుంచి సీనియర్ ఆడియన్స్ వరకు అందరినీ థియేటర్లకు రప్పించాయి. రిలీజ్లో మొదటి రోజు ఈ సినిమా 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 3 రోజుల్లోనే ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే ఆల్ టైమ్ రికార్డు గ్రాసర్గా నిలవనుందని తెలుస్తుంది. సుమారు 3 రోజుల్లో $60,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ అఖండ చిత్రం ఎంతో స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి అప్పట్లోనే 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వరకు థియేటర్స్లో నిలబడింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్కి సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఊహించగలం. కానీ అఖండ 2కి ఆడియన్స్లో పెద్దగా క్రేజ్ లేదని అర్థమవుతుంది. ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్కి ట్రేడ్ నుంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి, కానీ దానికి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలై 10 రోజులు దాటింది. ఈ సినిమా విడుదలకు నేటి నుండి సరిగ్గా 18 రోజుల సమయం ఉంది, కానీ ఇప్పటి వరకు కేవలం $50,000 మాత్రమే వచ్చాయి. ఒక సీక్వెల్కి ఉండాల్సిన కలెక్షన్లు కాదు ఇవి. నాగార్జున పాత సినిమా అయిన శివ మూవీ 3 రోజుల్లోనే ఓవర్సీస్లో $60,000 సాధిస్తే అఖండ 2 మూవీ టికెట్స్ ఓపెన్ అయ్యి 10 రోజులైనా కూడా $50,000 మాత్రమే సాధించడం చూస్తుంటే అఖండ 2 మూవీని నాగార్జున శివ మూవీ వెంటాడుతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు అయితే శివ మూవీ పై చేయి సాధించింది. అయితే బాలయ్య రిలీజ్ ఏ సినిమా అయినా శివ మూవీ కలెక్షన్స్ని ఓవర్సీస్లో దాటలేదని తెలుస్తుంది.